జరిగిపోయి చాలా చాలా యుద్ధాలు జరిగాయి కదా. ఇప్పుడు మన దేశం ఉందండి, మన దేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు మన దేశం. వారి నుంచి మన స్వాతంత్రం పొందుకోవడానికి ఎంత కష్టపడిపోయాం, అవునా కదా? ఎంత కష్టపడ్డావు, ఎంతో మంది చచ్చిపోతే ఈరోజు స్వాతంత్రం వచ్చింది. అర్థమవుతుంది, ఎంతో మంది ప్రాణాలొడ్డి యుద్ధాలు చేస్తే ఈ స్వాతంత్రం వచ్చింది. కానీ వాళ్ళకి స్వాతంత్రం తీసుకురావడానికి, ఆ బానిస బతుకుల నుంచి స్వాతంత్రం తీసుకురావడానికి చిన్న కర్ర పట్టుకుని వెళ్ళిపోయాడు. చిన్న కర్ర పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏదైతే ఇంకా బలహీనతతో, ఇంకా ఏదైతే నీ మనసులో ఉండిపోయిందో, నేను అంటే మీకు ఖచ్చితంగా మీ బలహీనత నీకు గుర్తొస్తుంది, ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ బలహీనత నువ్వు దేవుని పాదాల ముందు పాడే ఒక గొప్ప సాధనంగా దేవుని నువ్వు వాడుకోబోతుంది. అనేకులు ఇంకా బంధకాల్లోనే ఉండిపోయారు, జాగ్రత్తగా వినండి. అనేకులు ఇంకా బంధకాల్లోనే ఉండిపోయారు. ఆ రోజు బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఒక సాధనంగా మోషేని పంపిస్తే, ఈ రోజు అనేకులు ఇంకా బంధకాల్లో ఉండిపోయారు. వాళ్ళని విడిపించడానికి దేవుడిని పిలుస్తున్నాడు, నువ్వు లెక్క చేయట్లేదు. ఆ రోజు పొదలో ఉండి మోషేని ఎలాగైతే పిలిచాడో, మోషే మోషే అని ఎలా పిలిచాడో, ఈ రోజు నిన్ను కూడా సిలువలో 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు. నువ్వు విడిపించాలి నాయన, నా ఏర్పాటులో నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా అనేకులు విడిపించడానికి బయలుదేరా, రారా నాన్న అంటే లెక్క చేయకుండా నువ్వు గొర్రెల వెనకాలే తిరుగుతానంటున్నావు, ఈ లోకం వెనకాలే తిరుగుతానంటున్నావు. అర్థమవుతుందా? ఆయన మాటలు మనకు కనీసం లెక్క చేయట్లేదు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుపు కనీసం వినిపిస్తుందా? ఆయన ఎన్నో ప్రసంగాల ద్వారా, ఎంతో మంది సేవకుల ద్వారా ప్రతిరోజు పిలుస్తున్నాడు. మరి రారా నాన్న, రారా, నువ్వు రారా, నిన్నే వాడుకుంటాను రారా అంటే కనీసం మనం అర్థం చేసుకోవట్లేదు తెలుసు. కనీసం ఆయన మాట మనకి లెక్కలేదు తెలుసా? అలా చెప్తాడు దేవుడు. వెళ్దాం, వచ్చి కంగారు లేదు, కంగారు లేదు, వెళ్దాం, ఎప్పుడోకప్పుడు వెళ్దాం. ఆయన అలా పిలుచుకుంటాడు. ఆయన ఏడుస్తున్నాడు తెలుసా మన కోసం, ఏడుస్తున్నాడు. ఆయన సిలువలో 2 చేతులు చాచి పిలుస్తున్నాడు, నీకోసమే, నీకోసమే. నిన్ను అద్భుతంగా వాడుకోబోతున్నా. నా సన్నిధికి రారన్న ఆయన, నా సన్నిధిలో విడిచిపెట్టావని, విడిచిపెట్టి చూడు, నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను, అద్భుతంగా మారుస్తానన్నాను.